లో చేరదని తమది తటస్థ వైఖరిని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీఏ ఇండియా కూటమికి సమదూరంలో ఉంటామని చెప్పారు. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. జమిలీ ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్ ఆలోచనకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం బాలికల గురుకుల పాఠశాలలో ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదినారాయణ రెడ్డి శ్రీమతి అరుణమ్మ హాజరయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థినులకు వ్యాసరచన తదితర కార్యక్రమాలు గోడా పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాఠశాల తనిఖీల్లో భాగంగా అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించినందుకు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ని గమనించి మేడం ఇక్కడ ఈ అవసరత ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళకి డార్మెటరీ లేదు, అలానే డార్మెటరీ ఒకటి తాత్కాలికంగా అరేంజ్ చేద్దాం, అలానే మెస్ లో లీక్ అవుతుంది వాటర్, మెస్ షెడ్ మార్పిద్దాం, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుగుణ డైరెక్షన్ ఇస్తూ మన స్కూల్ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. సో మనందరూ కూడా వీళ్ళకి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం అయితే ఉంది. అలానే వసతులు కల్పించడమే కాకుండా ప్రతి ఆడపిల్ల సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలని, అలానే మోరల్ ఎడ్యుకేషన్ నైతిక విలువలు, ఈ విలువలు లేకుండా ఉండడం వల్లే చాలా మంది స్టూడెంట్స్ సైకోల్ అయిపోతున్నారు. సో అలా కాకుండా ఉండాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఒక మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలి, భవిష్యత్తులో అభివృద్ధిని సాధించాలి, ఒక మంచి పౌరుడి కింద తీర్చిదిద్దాలి అన్నటువంటి ఉద్దేశంతో ఓం శాంతి ఆర్గనైజేషన్ ద్వారా మోటివేషన్ క్లాస్ ని ఇప్పిస్తున్నందుకు ధన్యవాదాలు సార్.